హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ చూద్దామండి. మెగా డిఎస్సి పైన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేస్తానని మనకు ప్రచారం నుంచి చెప్తూ రావడం జరిగింది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అధికారాలను తీసుకోవడంతో పాటు స్టార్టింగే మనకు మెగా డిఎస్సి పైన తొలి సంతకం అయితే చేశారండి. సో మొత్తం వచ్చేసి 16,347 టీచర్ పోస్టులతో వచ్చేసి మెగా డిఎస్సిని అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మనకు టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు ఈ ఎలక్షన్స్ వల్ల ఆగిపోయాయి కదా, అవి కూడా తొందరలోనే విడుదలవుతాయి. సో దీంట్లో భాగంగా మనకు మెగా డిఎస్సికి సంబంధించి క్లారిటీ నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఉండబోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదవడం ఆపేశారో చదవడం అయితే స్టార్ట్ చేయండి అండి. రివిజన్లో ఉన్న వాళ్ళు రివిజన్ చేయండి. మనకు ఆల్రెడీ 5 ఇయర్స్ అయితే గడిచిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ టైంని ఎవరైతే మిస్ చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 5, 6 ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో వాళ్ళకే తెలియదు అనమాట. సో అందులో భాగంగా ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి 6,000 టీచర్ పోస్టులను అయితే రద్దు చేయడం జరిగిందండి. ఇక్కడ 16,000 పోస్టులు అయితే కొత్తగా మనకు 16,000తో మెగా డిఎస్సి వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా వాళ్ళ ప్రిపరేషన్ అయితే మెరుగుపరుచుకోండి. ప్రిపరేషన్ చేయని వాళ్ళు కూడా ప్రిపరేషన్ అయితే చేయండి. ఈ అవకాశం వదులుకున్నట్లయితే మళ్ళీ 5-6 సంవత్సరాల వరకు కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు అనేసి కూడా మనకు రావడం జరిగిందండి. ఎన్నికల హామీలలో ఇచ్చారు కదా మనకు మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేయడం జరిగింది. ఆ విధంగానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు టీవీలలో స్క్రోలింగ్ కూడా వస్తుందండి. మొత్తం మనకు 16,347 టీచర్ పోస్టులకి మనకు మెగా డిఎస్సి అయితే వేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపరేషన్ ఆపేశారో వాళ్ళైతే చదువుకోండి. కంపల్సరీగా మనకు తొందరలోనే దీనికి సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇది మనకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్లో వచ్చేసి టెక్స్ట్ బుక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అలాగే లెసన్స్ అన్నీ చెప్పడం జరిగిందండి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి.